దేవుడా, చదివిచ్చావు, జాబిచ్చావు, బ్రతకడానికి సరిపోయేంత డబ్బుల్నిస్తున్నావు. వయసుతో పాటు చాదస్తం పెరుగుతుంది. బాధ్యతలతో పాటు మైండ్‌లో బరువు గూడా పెరుగుతుంది. సుఖాన్నిచ్చిన నువ్వే దుఃఖాన్ని గూడా ఇస్తున్నావు. చిన్న చిన్న ఆనందాలు, అప్పుడప్పుడు బాధలు. ఆనందం 10 మందితో ఇలా పంచుకోవడం. బాధలో 10 మంది దగ్గర నుంచి ఓదార్పు కోరుకోవడం. లైఫ్ చాలా చిన్నదండి. దాన్ని భూతద్దంలో పెట్టి మరీ పెద్దగా చూడకండి. ఈ మధ్యనే బయట దేశం నుంచి ఊడిపడ్డ బాడీ మైండ్ రెండు దొబ్బేసినాయి. ఏం చేయాలో తెలియని పరిస్థితిలో ఉన్న నన్ను ఫ్రెండ్స్ వీకెండ్ ట్రిప్కి పిలిచారు. మహాబలిపురం దగ్గర ఒక అందమైన రిసార్ట్ అని చెప్పారు. నేను వెంటనే ఓకే చేసా. ఏదైనా టైం కుదిరితే మహాబలిపురం కూడా అలానే కవర్ చేసేయచ్చు కదా అని. తీరా చూస్తే ఈ రిసార్ట్ మహాబలిపురం దాటి 30 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంటుంది. ఆల్మోస్ట్ పాండిచ్చేరికి దగ్గరలో ఒక అబాండన్ ప్లేస్లో మామిడి తోపు మధ్యలో ఒక గెస్ట్ హౌస్ లాంటిది. అరే, టీ తాగాలన్నా పక్కనేం షాప్స్ లేవురా. ఈ నా పరిస్థితి తలుచుకుని నాలో నేనే నవ్వుకున్నా. ఇంకేం చేయలేం కదా. హే, అందరికీ గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు చిత్తూరు వెంకీ వ్లాగ్స్. నేను మీ వెంకటరమణ కసల. ఇది ఈ గెస్ట్ హౌస్ లోపల ఒక చిన్న గార్డెన్. మొత్తం కొబ్బరి చెట్లే. బాగుందా అంటే జస్ట్ ఉంది అంతే. Long for those quiet days when the hours drift away. ఇదే ఇవాళకి మనం స్టే చేయబోయే గెస్ట్ హౌస్. పైన 2 రూములు, కింద ఒక రూము, ఓ కిచెన్ అంతే. దానికి ముందరే ఓ ఉయ్యాల, చిట్ చాట్ చేసుకోవడానికి కొంచెం ప్లేస్. Float away. అలా బయటెళ్ళి బయట ప్రపంచం ఎలా ఉంటుందో చూపిస్తాను. సిటీకి దూరంగా కొబ్బరి మామిడి తోపుల మధ్యలో ఓ చిన్ని గెస్ట్ హౌస్. ఆఫ్టర్ వెరీ లాంగ్ టైం సైకిల్ తొక్కుతున్న ఫీలింగ్ ఆసం. ఇక్కడి నుంచి బీచ్ 1.5 కిలోమీటర్ ఉంటుంది. గెస్ట్ హౌస్లోనే సైకిల్ ఉన్నాయి. మార్నింగ్ 9 అయింది. నిద్రపోయేసరికి లేట్ అయింది. నిద్ర లేవడం కూడా లేటుగానే లేచాము. నేను నా ఫ్రెండ్ కలిసి 2 సైకిళ్ళలో ఇలా విహారయాత్రలకు స్టార్ట్ అయిపోయాం. చుట్టూ పొలాలు, ఎక్కడా జనాభా లేరు. ప్లేస్ అంతా కామ్గా ఉంది. కొంచెం ప్రశాంతతకు దగ్గరగా అనిపిస్తుంది. హుర్రే, ఫైనలీ వీ రీచ్డ్ బీచ్. அங்கே வச்சிடலாமா? இங்கே தானா? ఓకే. అంటే ఇక్కడ ఎవరూ లేరు కదా, ఎక్కడ సైకిల్ పెట్టాలో తెలియక బాగా డిస్కస్ చేసి ఈ ప్లేస్ సెలెక్ట్ చేసాం. అంటే సైకిల్స్కి కీ లేదు, ఎవరికి చెప్పొద్దండి. ఈ బీచ్ ఏదో వెల్ నోన్ బీచ్ కాదు. ఇది టూరిస్ట్ ప్లేస్ కూడా కాదు. ఇక్కడ ఒక చిన్న ఊరుంది అంతే. వాళ్ళంతా ఫిషర్స్ మ్యాన్సే అనుకుంటా. ఇవంతా ఫిషర్స్ మ్యాన్ కోసం గవర్నమెంట్ కట్టించింది. బీచ్ మొత్తం ఫిషర్మెన్ బోట్సే ఉన్నాయి. మన సైకిళ్ళు జాగ్రత్తగానే ఉన్నాయి రోయ్. మన పుణ్యపాదాన్ని బీచ్లో అడిగెట్టేసాం. బీచ్ని కాస్త ఎంజాయ్ చేద్దాం. బీచ్ చాలా నీట్గానే ఉంది. టూరిస్టులు ఎవరూ లేరు, ఎక్సెప్ట్ ఈ గెస్ట్ హౌస్లకు ఎవరన్నా వస్తే తప్పించి ఇక్కడికి ఎవరూ రారనుకుంటా. లేడీస్తో వస్తే మాత్రం కాస్త జాగ్రత్తగా ఉండండి. అంటే ఇక్కడ లోకల్స్ గురించి మనకు తెలియదు కదా.
టైం మార్నింగ్ 9:30 అవుతుంది. సూర్యభగవానుడు బగబగా మండిపోతున్నాడు. సముద్రపు అందాలు బాగున్నా ఎంజాయ్ చేయడానికి ఎన్విరాన్మెంట్ సహకరించట్లేదు. మన పుణ్యపాదాన్ని సముద్రపు అలలకు కాస్త తాకిద్దామా? ఈ బీచ్ పాండిచ్చేరి సెరెనిటీ బీచ్ ఛాయలు కనిపిస్తాయి. అంటే ఈ బ్లాక్ రాక్స్ని అక్కడక్కడ వేసుంటారు, అది సముద్రపు దగ్గర వరకు వెళ్ళుంటాయి. బ్రో ஒரு ஹாய் சொல்லுங்க. అలా ఆ చివరికెళ్ళి కూర్చుని సముద్రంతో నా బాధల్ని కష్టాల్ని పంచుకోవాలనిపిస్తుంది. సముద్రం ఎంత ప్రశాంతమైందో అంతే భయంకరమైంది కూడా. అంటే సముద్రం దగ్గర కూర్చుంటే ప్రశాంతత భయం రెండు ఒకేసారి వస్తాయి. మీకు కూడా అలా అనిపించిందా? వా ఓ దేవుడా, చదివిచ్చావు, జాబ్ ఇచ్చావు, బ్రతకడానికి సరిపోయేంత డబ్బుల్ని ఇస్తున్నావు. వయసుతో పాటు చాదస్తం పెరుగుతుంది, బాధ్యతలతో పాటు మైండ్లో బరువు కూడా పెరుగుతుంది. సుఖాన్ని ఇచ్చిన నువ్వే దుఃఖాన్ని కూడా ఇస్తున్నావు, బంధాలను ఇచ్చిన నువ్వే బాధ్యతలను కూడా ఇచ్చేస్తున్నావు. నాదనేది ఏది లేదని తెలుసుకునే లోపే జీవితం కూడా ముగిసిపోతుంది. అరే, ఈ సముద్రం ఒడ్డున కూర్చుంటే జీవిత సత్యాలు ముత్యాల్లా రాలిపోతున్నాయిరా. ఇక్కడ అలల తాకిడి చాలా తక్కువగా ఉంది. ఎక్కువగా ఫిషర్స్ మ్యాన్స్ బోట్లే ఉన్నాయి. ఎంత దూరం చూసినా వాళ్ళ బోట్లే. ఈ బ్యూటిఫుల్ సీన్ చూడండి. ఆ రెండు బోట్లు అలా ఒకదానికొకటి క్రాస్ అవుతాయి. సినిమాటిక్గా ఉండలా? ఇప్పటికే చాలా టైం అయింది సోదరా. బీచ్ ఒడ్డున ఈ ఎండల్లో నిలబడలేకపోతున్నాం. అందాలు కవ్విస్తున్న ఈ ఎండలు మాత్రం వెళ్ళమంటున్నాయి. ఇంకా మేము బ్రేక్ఫాస్ట్లు కూడా చేయలేదు, కడుపులో ఎలకలు పరిగెత్తున్నాయి. ఈ ప్లేస్కి మళ్ళీ ఫ్యూచర్లో రాలేకపోవచ్చు, కానీ ఈ వీడియో ఉన్నంత వరకు దీని తాలూకా ఛాయలు మన మైండ్లో మెదులుతూనే ఉంటుంది. జీవితం అంటే శూన్యం, దాంట్లో జ్ఞాపకాలు మాత్రమే శాశ్వతం. బాయ్ బాయ్ సముద్రం. ఈ వీడియో రూపంలో నిన్ను అందరికీ నేను చూపిస్తాను. వీలైతే ఓ లైక్ కొట్టండి. ఈ వీడియో చాలామందికి రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఎవరో కానీ బాగానే ప్లాన్ చేశారు. చుట్టూ కోకోనట్ ట్రీసు, మామిడి చెట్లు, మధ్యలో గెస్ట్ హౌస్, వాటిని కమర్షియల్గా ఇలా వాడేసుకోవడం. ఉండాలిరా, బుర్ర ఉండాలి అంటే ఈ డైలాగు నాకు నేను చెప్పుకుంటున్నా, మీకు కాదురోయ్. ఇవాళ ఈ జర్నీలో సహకరించినందుకు ఈ సైకిల్ సోదరులకు నా వందనాలు. என்ன ரைட்ஸு కాపీ அதுக்கப்புறம் రైట్స్ వేరా. వీళ్ళే మా ఫ్రెండ్స్ మార్నింగ్ స్విమ్మింగ్ పూల్లో అలా ఎంజాయ్ చేస్తున్నారు. ఇవాళ ఇంత మంచి మెమరీస్ వచ్చిందంటే వీళ్ళ కోసమే. ఇదే లైఫ్. చిన్న చిన్న ఆనందాలు, అప్పుడప్పుడు బాధలు. ఆనందం 10 మందితో ఇలా పంచుకోవడం, బాధలో 10 మంది దగ్గర నుంచి ఓదార్పు కోరుకోవడం. లైఫ్ చాలా చిన్నదండి, దాన్ని భూతద్దంలో పెట్టి మరీ పెద్దగా చూడకండి. ప్రతి చిన్న సమస్య పెద్దదిగా తెలుస్తుంది.
ఈ వీడియో ఇంతటితో క్లోజ్ చేస్తున్నా. మీకు నచ్చినట్లయితే ఓ లైక్ కొట్టండి, వీలైతే కమెంట్ కూడా పెట్టండి. మరో అందమైన వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు మరి. సైనింగ్ ఆఫ్ కసాల వెంకటరమణ అలియాస్ చిత్తూరు వెంకీ వ్లాగ్స్.